గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడం మీదనే కేంద్రీకరించినట్టుగా అనిపించింది అధ్యక్ష. ఇక వైరుధ్యాల విషయానికి వస్తే తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 కోట్లని ఒక పక్క బడ్జెట్లో పేర్కొంటూనే మరోపక్క రాష్ట్ర పురోభివృద్ధి జరగలేదని చెప్పి అదే బడ్జెట్లో చెప్పారు అధ్యక్ష. ఒకవైపు అభివృద్ధి జరగలేదు, ఉపాధి లేదు అన్నారు, మరోవైపు లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉందన్నారు అధ్యక్ష. అభివృద్ధి ఉన్నప్పుడు, ఉపాధి ఉన్నప్పుడే లేబర్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుంది. లేబర్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుందని అదే బడ్జెట్లో పేర్కొన్నారు, మరోవైపు అభివృద్ధి లేదన్నారు, ఉపాధి లేదన్నారు. ఇక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ్రు అని చెప్పి అప్పుల కుప్ప చేసిందని పేర్కొన్నారు అధ్యక్ష. పద్దుల్లో 57,112 కోట్ల పైచిలకు మార్కెట్ బారోయింగ్స్ పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వం తీసుకున్న అప్పు కంటే 17,000 కోట్ల ఎక్కువ అప్పు తీసుకోబోతున్నామని బడ్జెట్ పద్దులను ప్రకటించారు. గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ నెలకు 5,000 కోట్ల అప్పు తీసుకున్నారు గత ప్రభుత్వం అని చెప్పి అన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తుంది, 35,000 కోట్ల అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం కూడా ప్రతి నెల 5,000 కోట్ల అప్పు తీసుకుంటున్నదని అర్థం అధ్యక్ష. ఇది బడ్జెట్ పరిధిలో అయితే బడ్జెటేతర రుణాలు టీఎస్ క్యాబ్ 5,000 కోట్లు, డిస్కమ్లకి 5,000 పైచిలుకు కోట్లు, ఇంకా ఇతరత్ర 20,000 కోట్లు సమకూర్చుకున్నారు అధ్యక్ష. ఇవి బడ్జెటేతర రుణాలు. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రానటువంటి రుణాలను, బడ్జెటేతర రుణాలను సమకూర్చుకున్నారు అధ్యక్ష. ఇది కాక ఇంకా మళ్ళా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి మర్చెంట్ బ్యాంకర్స్ టెండర్స్ 10,000 కోట్లకు ఫ్లోట్ చేశారు అధ్యక్ష. అంటే దాదాపుగా ఇవన్నీ 30,000 కోట్లు, ఇంకొక 10,000 కోట్లకు మళ్ళీ ప్రణాళిక ఉంది అధ్యక్ష. అంటే ఈ ఒక్క సంవత్సరం తీసుకోబోయే రుణమే 1,00,000 కోట్లు చేరుకోబోతుంది అధ్యక్ష. ఉజ్జాయింపుగా 1,00,000 కోట్లకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ఇది ఒక కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ మీద నేను వివరణ కోరుతున్నాను అధ్యక్ష. ఇక బడ్జెట్ ప్రసంగంలో ఫార్ములేషన్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టుగా అనిపించింది అధ్యక్ష. 4.5 లక్షలు లేని జిఎస్డిపిని 14.5 లక్షల పైకి తీసుకుపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? 8 నెలల కాలంలో అయితే పెరగలేదు కదా అధ్యక్ష. అట్లాగే దేశ జీడిపిలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% 2014లో, 10 ఏళ్లలో అది 5% పోయింది అధ్యక్ష. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ శ్రమ ఫలితమా, 8 నెలల కాంగ్రెస్ పాలన ఫలితమా? 2013-14లో 1,07,00,000 పంటల ఉత్పత్తిని